పిన్ని పిన్ని లాయర్ అంకుల్ అక్కడ. నాకేం తెలుసు ఆయన గారు ఎక్కడ తిరుగుతున్నారో. మై గాడ్, సమయాన్ని తనలేకపోయాడే. విష్ణు వస్తున్నాను అంకుల్. ఇవ్వనయ్యా 20,000. 20,000 పై 5,000 వాళ్ళకి ఏమైనా ఖర్చులకు పనికొస్తాయిగా. థ్యాంక్ యూ అంకుల్. అయితే నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి డీడీ పంపించేస్తాను. ఏమండి, లాయర్ అంకుల్ వచ్చాక మీ ఇద్దరు కలిసి వెళ్ళొచ్చుగా. అది కాదు కళ్యాణి, మీ లాయర్ అంకుల్ వచ్చేంత వరకు అయితే బ్యాంకు మూసేయచ్చు, అవతల అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోవచ్చు. నిజమేనమ్మా, నువ్వు పద విష్ణు. అలాగే. డబ్బు తీసుకుని ఎక్కడికి బయలుదేరా? మన విష్ణు మేనమామ కూతురు పెళ్లికి డబ్బు అవసరమని ఉత్తరం వచ్చిందట. నేనే ఇచ్చాను. బ్యాంక్ వెళ్ళి వస్తాను అంకుల్. విష్ణు, అయ్యయ్యయ్య విష్ణు, నా గొప్ప మనసు నువ్వు అర్థం చేసుకోలేదయ్యా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు ఉత్తరం వచ్చిన సంగతి తెలియగానే నీకు తెలియకుండా మీ మామకి డబ్బు పంపించేసి వస్తున్నా. మా మామయ్యకు నువ్వు డబ్బు పంపించేసావా? మరి అడ్రస్ ఉన్నాయన్నా? అదే ఉత్తరంలో ఎడం పక్కన ఎర్రంకుతో రాసి ఉంది నాయన. ఓహో, మరి అకౌంట్ నెంబర్ ఉన్నాయనా? అది కుడి పక్కన నల్లింకుతో రాసి ఉంది నాయన. మరి డబ్బు చెరిపోయి ఉంటుందంటావా నయ్యను? తప్పకుండా చేరిపోయి ఉంటుంది. డాడీ, ఈ డబ్బు తీసుకెళ్లి లోపల పెట్టండి. లోపల పెట్టండి. అందరి అవసరాలు తెలుసుకుని అడగకుండానే సహాయం చేస్తాడు మా ఆనందరావు. ఇప్పుడు తృప్తిగా ఉందా విష్ణు? పరమ భయంకరమైన తృప్తిగా ఉంది. నా నోటి దగ్గర కూడా తీసేసావు తెలుసా? నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. లైఫ్ అండ్ డెత్ సమస్య? దొంగ నేనుగా దొంగ, ఈ ఉలవల బస్తా దొంగ, అంతకంటే పెద్ద దొంగ నువ్వు. చెప్పా ఏమిటి కామాక్షి నువ్వు చెప్పేది? అవును బావగారు, అమ్మాయికి అల్లుడు గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది. రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు. అర్థం లేకుండా మాట్లాడకు. వాళ్ళు గొడవలు పడాల్సిన అవసరం ఉంది. అవును పెదనాన్న, రాత్రిళ్ళు కళ్యాణక్క బావ తిట్టుకుంటున్నారు. మా మాట మీద మీకు నమ్మకం లేదంటే రాత్రి గది దగ్గరికెళ్ళి మీరే వినండి. ఏమిటిది? వేళ మధ్య నుంచి చూస్తున్నా వెర్రా పిచ్చా? బేసిక్ గానే నీకు పిచ్చి. ఈ కొండగాలికి నీ పిచ్చి కాస్త రెచ్చిపోయినట్లుంది. పిచ్చి నాకు కాదే, ఆ చెట్టు కింద లాయర్ గాడికి నీ బాబుకిను. చిదిగో, మా డాడీని ఏమని అన్నావంటే నేను ఊరుకోను. ఏమిటి 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 గొడవ పడుతున్నారు? గొడవేం కాదు నాయనా, నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు. నువ్వు ఫూల్ వట, ఇడియట్ వట, రాస్కిల్ వట, నాస్టీ ఫెలో వట. అవునాయనా, నేను ఫూల్నే, ఇడియట్నే, రాస్కేల్నే, పరమ సుంఠనే, దరిద్ర దామోదరుణ్ణే. లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పథకం నేను ఎందుకు వేస్తాను? నాయనా బాబు, నా పాలిట భగవంతుడా, నాకు చిన్న ఉపకారం చేసి పెడతావా? నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా అవుతుందన్నయ్యనా. ఇస్తా బాబు, నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా. నువ్వు ఓ పని చేయి, నా పీక బిస్కెట్ అంతాయి. బాబు, నాకు సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి నాటకం ఎందుకు ఆడిస్తున్నానో తెలుసా? అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలని ఆశతో నాయనా. ఏమిటంత పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరిగిందా? మీ ఇద్దరు గండు పిల్లలా పోటాడుకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది. అంకుల్, అవునమ్మా, ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీసు కుక్కలాగా తిరిగి కూపీలాగి మీ డాడీకి చెప్పేశారు. మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డాడీ రాత్రి మీ గది దగ్గర రావచ్చు. ఈ గండం గడవడానికి ఒకటే దారి ఉంది. ఏమిటిది? ఆ గాడిది కూడా చెప్పు. ఆ రాక్షసికి చెప్పావుగా. అయ్యో తావు కళ్యాణి, నీ అబ్బా, ఎంత మూడు సరసా.